మీ మొబైల్ పోగొట్టుకున్నారా? వెంటనే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. 1. మీరు మొబైల్ పోగొట్టుకున్న వెంటనే 2 సిమ్ కార్డులను బ్లాక్ చేయండి. 2. ఫోన్ పే, గూగుల్ పే వంటి యుపి అప్లికేషన్లను బ్లాక్ చేయండి. 3. మీ దగ్గరలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి లాస్ట్ మొబైల్ పేరిట అప్లికేషన్ పెట్టండి. చిన్న మొత్తంలో చలాన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ మరియు డాక్యుమెంట్ తీసుకోవాలి, ఇది తరువాత సిఇఐఆర్లో ఉపయోగపడుతుంది. 3. కొత్త సిమ్లు తీసుకోండి. మీకు ఉన్న అదే నంబర్లతో కొత్త సిమ్లు తీసుకోండి. 24 గంటల తరువాత అవి యాక్టివేట్ అవుతాయి. 4. సిఇఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ను బ్లాక్ చేయండి. సిమ్ యాక్టివ్ అయిన తరువాత క్రోమ్ బ్రౌజర్లో సిఇఐఆర్ పోర్టల్ సెర్చ్ చేయండి. బ్లాక్ స్టోలన్ లాస్ట్ మొబైల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. 5. సిఇఐఆర్ ఫామ్లో 3 విభాగాలు ఉంటాయి. 1. డివైస్ సమాచారం. సిమ్ 1 మొబైల్ నంబర్, సిమ్ 2 మొబైల్ నంబర్ ఉంటే ఇమి 1 మరియు ఇమి 2 నంబర్లు. మొబైల్ బ్రాండ్ మరియు మోడల్. కొనుగోలు చేసిన ఇన్వాయిస్ను అప్లోడ్ చేయండి. మొబైల్ ధరను నమోదు చేయండి. 2. లాస్ సమాచారం. మొబైల్ పోయిన ప్రదేశం, పోయిన తేదీ మరియు సమయం, రాష్ట్రం, జిల్లా, పోలీస్ స్టేషన్ ఎంపిక చేయండి. పోలీస్ కంప్లైంట్ నెంబర్ వద్ద మీ మీసేవ అప్లికేషన్ నెంబర్ నమోదు చేయండి. మీసేవ అప్లికేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. 3. మొబైల్ యజమాని వ్యక్తిగత సమాచారం. యజమాని పేరు, అడ్రస్, ఇంటి నెంబర్ ఇవ్వకండి. ఐడి ప్రూఫ్ ఒకదాన్ని ఎంపిక చేయండి. ఆధార్, పాన్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ఐడి నంబర్. ఇమెయిల్ ఐడి నమోదు చేయండి. క్యాప్చాను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. సిమ్ 1 నంబర్కు ఓటీపీ వస్తుంది, దానిని ఎంటర్ చేయండి. 6. డిక్లరేషన్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ చేయండి. మీ మొబైల్ యొక్క ఇమి నంబర్ బ్లాక్ అవుతుంది. దానిని వాడటం ఎవరైనా అసక్తం అవుతారు. సిమ్ మార్చినా సరే మొబైల్ వర్క్ అవ్వదు.